నిద్రపోతాం సార్. 24 గంటలు పని చేస్తామా? ఎన్ని గంటలు పని చేస్తాము? 8 గంటల పని చేస్తాం. 10 గంటలు. 10 గంటలు. ఎన్ని గంటలు నిద్రపోతాము? ఇది చెప్పండి సార్. 7 నుంచి 8 గంటలు సార్. 7 నుంచి మీరంటే అలసిపోయిన నిద్రపోతాం. మేము ఫోన్ చూసి నిద్రపోతున్నాం. కొంతమంది నిద్రపోయేది 6-5 గంటలే, కానీ ఆరోగ్యంగా ఉండే వాళ్ళు నిద్రపోయేది 8 గంటలు. తర్వాత ఒక 2 గంటలని స్నానం చేయడానికి, తినడానికి దాంట్లో తీసేస్తాము. టోటల్గా ఎంత అయింది? 20 గంటలు. మనకి మిగిలింది ఈ 6 గంటలే, సారీ 4 గంటలే. కానీ ఒక కొద్దిగా దీంట్లో తగ్గించుకొని దీంట్లో వేసుకుంటాం. గంట వేసుకుంటే లక్ష ఖచ్చితంగా. ఓకే సార్. సరే, అయితే ఈ బిజినెస్లో ఏంటంటే ఈ 4 గంటలే 40 గంటలు అవుతుంది, 40 గంటలే 400 గంటలు అవుతుంది, 400 గంటలే 4000 గంటలు అవుతుంది. అందుకే 8,000 వచ్చేది. ఏడా 100 రూపాయలు. మనం బాస్ బాగా నచ్చి ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే 2 రూపాయలు పెంచుతుంది, 2 రూపాయలు వస్తుంది. ఏదైతే ఇంకా 1000 పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి ఎంతో బలం ఉంటుంది ఇక్కడ. ఆ బలం ఉండడం వల్లనే మన టైం డెవలప్ అయ్యి ఎక్కువగా డబ్బులు రావడానికి కారణం అవుతుంది అనమాట. అందుకనే ప్రతి ఒక్కరు చాలామంది కూడా ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు అంటే కామన్ మ్యాన్ ఎవరైనా చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు. మామూలుగా నేను మన సార్ చిన్న డోర్ తెస్తుంటే సార్ వేరే సార్ చెప్పింది నాకు గుర్తొచ్చింది. 1 సంవత్సరం ముందు మొబైల్ షాప్ ఉంటుంది. మొబైల్ షాప్లో అది గేట్ డోర్ పెట్టుకుంటారు కదా, అవతల మనిషి కనిపిస్తూ ఉంటాడు, యువతల మనిషి కనిపిస్తూ ఉంటాడు. సూపర్ మార్కెట్లో కూడా గమనించడం లేదు. దానిపైన ఏం రాస్తుంటాడు ఇంగ్లీష్లో, ఫుల్ అండ్ పుష్. లాగండి లేకపోతే నెట్టండి. నేను చదువుకున్నా కాబట్టి ఏం చేస్తాను, ముందు చదవుతా పోయి, అవునా కదా. వాణి మేడం ఏం చేస్తానంటే దోసది, నేను చదువుతాను. ఫుల్ అంటే ఏంది మర్చిపోయింటా, ఎప్పుడుగా చదివిందా. పుష్ అంటే దొయ్యమని, ఫుల్ అని సంగతి మర్చిపోయింటా. అందుకని దాన్ని చదువుతా ఉంటుంది. ఏం చేయాలి డోర్ని, వాణి మనం ఏం చదువుకోవాలా, నెట్టద్ది రాకపోతే లాగద్ది లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైందా? చిన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గెలిచిన వాళ్ళే. టైం డెవలప్ అవుతుంది, అందుకని ఎక్కువ డబ్బులు వస్తుంది. అదేవిధంగా అనేది చిన్న ఒక స్ట్రక్చర్లో చూసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. మీరే అనుకోండి ఈ వ్యక్తి ఎవరు? నేనేం చేశానంటే నా ఇంట్లో కావాల్సిన వస్తువులు సోపు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, టీ పొడి, కాఫీ పొడి, వంట నూనె, తర్వాత రిలీఫ్ క్రీము, తర్వాత వచ్చేసి ఇంకా స్ప్రే, ఫేస్ వాష్, ఇవన్నీ వెస్టేజ్ అనే షాప్లో కొంటా ఉన్నా. ఇప్పుడు దాకా ఎలా కొన్నాము, మేడం చెప్పినట్టు సూపర్ మార్కెట్లో కొన్నాము. మన తరఫున 10 మంది వచ్చినా కూడా మనకి 1 రూపాయి కూడా లేవరు. ఈ షాప్లో ఎంత కొన్నానంటే 1000 రూపాయలు కొన్నా. ఎంత కొన్నాను? 1000 రూపాయలు. 1000 రూపాయలు కొన్నా. ఎందుకు కొన్నానంటే ఏదో కొన్ని ఆఫర్స్ వస్తాయి అని చెప్పారు. లేకపోతే మనం నేను చెప్పినప్పుడు మీకు ఏమైనా వచ్చింది, ఆరోగ్యం ఉందని మీరు వచ్చారు. మీరు మేడం డబ్బు కోసం వచ్చారు. అక్క మీరు మేడం మీరు 3 తరాలు. ఎందుకంటే ఆ మేడం యొక్క గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంత మేడం? జస్ట్ 1,20,000 గవర్నమెంట్ జీతం తీసుకుంటా కూడా ఏడొచ్చి కూర్చొని ఉందంటే గ్రేటే గ్రేట్ కదా, అవునా కదా. క్లాప్స్ కొట్టచ్చే కొట్టదు. ఎందుకంటే 3 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతుంది. ఆ జాబ్ వాళ్ళ పిల్లలకి ఎవరు ఇంకా అంతతో అంత పెన్షన్ కూడా లేదు. అందుకని వెస్టేజ్ ఎంచుకోవడానికి కారణం అదే అన్నమాట. ఈ షాపులో ఎంత కొన్నాను? 1000 రూపాయలకి. నాకు అవసరం వచ్చినవి కొన్నానా, నాకు అవసరం లేని కొన్నానా? అవసరం కొనకపోయినా బయట కొనాలి. అదేదో అప్లై చెప్పినాను, లేకపోతే ఒక మీటింగ్ వచ్చిన తర్వాత ఒక 1000 రూపాయలకి నాకు అవసరమైన వస్తువులు ఇక్కడ కొనుక్కున్నా, వాడుకున్నా. ఈ 1000 రూపాయలు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఒక 100 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. బయట 1 రూపాయి కూడా ఎవరు ఇవ్వట్లే. ఒక 30 రూపాయలు అకౌంట్లో పడుతుంది. 30 అయినా అనుకుంటారా? అనుకున్న వాళ్ళు చేతిలో వచ్చు. 1000 రూపాయలు కొంటే నాకు వచ్చేది 30 అయినా అన్ని వాళ్ళు ఎవరు లేదా మనక ఫీల్డ్ వర్క్లో ఉన్నారు సార్. నాకు వచ్చేదా అంటున్నా అనరా. కానీ ఈ 30 రూపాయలు ఆ షాప్ వాళ్ళు ఇస్తున్నాడా? 2 రూపాయలు మిగిలితే అగ్గి పెట్టిస్తున్నాడు, 5 రూపాయలు మిగిలితే ఈ చేతితో విమ్ము సోపిస్తున్నాడు. చిల్లర కూడా ఇట్లే వాళ్ళకి మనిషికే రావడం వల్ల. కాబట్టి 130 రూపాయలు వచ్చిందంటే మేలు కాదు ఈ కంపెనీలో. అందుకని నేను 1000 రూపాయలకి ఈ 130 రూపాయలు ఆశపడి 1000 రూపాయలకి వెస్టేజ్ అనే షాప్లో నేను కొనుక్కున్నా. నాకు ప్రోడక్ట్ నచ్చింది. నచ్చిన తర్వాత
నన్ను జాయిన్ చేయించిన వాళ్ళు ఏం చెప్పారంటే మీ ప్రోడక్ట్ నచ్చినాయి మీకు నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళు చెప్పండి, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పింది. అర్థమైందా? అయితే ఈడ బయట కొనుక్కుంటా ఉన్నాం, బయట షాపులు ఎందుకు రావంటే ఏదైనా ఒక వస్తువు కంపెనీలో తయారైతే డైరెక్ట్గా మన దగ్గరికి రాదు, చేతులు మారుతా వస్తుంది. రిటైల్, హోల్సేల్, రిటైల్, డిస్ట్రిబ్యూటర్